శ్రీకాంత్ యొక్క జీవితం. శ్రీకాంత్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, చిన్నారి అనిత, బాలాదిత్యలతో కలిసి ఉంటాడు. ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజూ ప్రారంభం. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచి, పిల్లల బడికి అవసరమైన వాటిని సిద్ధం చేయడం, భార్యతో కలిసి వంట చేసుకోవడం, పిల్లల్ని సరిగ్గా రెడీ చేయడం శ్రీకాంత్ కర్మంగా మారిపోయింది. ఆ తర్వాత తన పని మీద వెళ్లి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తాడు. బాధ్యతల భారము. ఒక్కరోజు ఆయన కంపెనీలో అదనపు పని రావడంతో ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అప్పటికే పిల్లలు తండ్రి కోసం ఎదురుచూస్తూ నిద్రపోయారు. లక్ష్మి, పిల్లలు నిన్ను చాలా మిస్సయ్యారు. వాళ్లతో కాసేపు ఆడటానికి కూడా సమయం లేకుండా పోతుంది అని విచారం వ్యక్తం చేసింది. శ్రీకాంత్ తన బాధ్యతలను వదిలించుకోవాలనుకోలేదు. కానీ తన పరిస్థితిని ఎవరికీ చెప్పలేకపోతున్నాడు. ఒకవైపు కుటుంబాన్ని పోషించాలి, మరోవైపు పిల్లలకు సమయం ఇవ్వాలి, అన్నీ కలిపి అతని మనసును భారంగా మార్చాయి. తండ్రి ప్రేమ. ఒక రోజు అనితకి బడిలో ప్రాజెక్ట్ వర్క్ ఉంది. తండ్రి సహాయం కావాలి. కానీ శ్రీకాంత్ పనిలో బిజీగా ఉన్నాడు. అనిత నిరాశగా, నాన్నా, మీకు మా గురించి పట్టడం లేదా అని అడిగింది. ఆ మాటలు శ్రీకాంత్ హృదయాన్ని తాకాయి. వెంటనే తన పని పక్కన పెట్టి, అనితతో కూర్చొని ఆమెకు సహాయం చేశాడు. అప్పుడు అనిత ఆనందంతో, నాన్నా, మీరు మా కోసం కాస్త సమయం కేటాయిస్తే చాలు అని చెప్పింది. తండ్రి బాధ్యత కుటుంబానికే కాదు, ప్రేమకు. ఆ రోజు శ్రీకాంత్ ఒక గొప్ప బోధ పొందాడు. కేవలం డబ్బు సంపాదించడం తండ్రిగా తన బాధ్యత కాదని, పిల్లలకు ప్రేమ, సమయం ఇవ్వడం కూడా చాలా ముఖ్యమని గ్రహించాడు. ఆ రోజు నుంచి పిల్లలతో రోజుకు కనీసం 1 గంట గడిపేలా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ముగింపు. ఈ కథలో ప్రతి తండ్రి తమ బాధ్యతలను అర్థం చేసుకోవాలి. కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ పిల్లల చిరునవ్వుకు విలువ ఏదైనా కంటే ఎక్కువ. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించడం చాలా అవసరం. తండ్రిగా బాధ్యత తీసుకోవడం గొప్ప విషయానికి, కానీ ప్రేమతో అల్లుకునే బంధమే నిజమైన బలం.